ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి కదండి. ముందు రోజు నేను క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు మనం రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియోలో చూపించాను కదా. అదే లిక్విడ్ని మళ్ళీ ఇక్కడ అన్ని పూజ సామాగ్రికి అప్లై చేశాను. శనగపిండి, ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ కలిపిన లిక్విడ్. మీకు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఈజీగా దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను ఇతర సామాన్లకు కూడా అదే లిక్విడ్ని తీసుకొని క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. అదే పండగ రోజు అంటే క్లీనింగ్ అంతా మనకు కుదరదు కదండి. అందుకే ముందు రోజు దేవుడి పటాలు కానీ దేవుడి సామాన్లు కానీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా పూజ చేసేసుకోవచ్చు. పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని పిండి వంటలు రెడీ చేసుకొని పూజ ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకు దేవుడి సామాన్లో చిన్న చిన్న 2 బిందెలు ఉన్నాయండి, ఇత్తడివి. ఇవి నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చూసి కొనుక్కున్నాను. దీని నిండా నేను చిల్లర నాణ్యాలన్నీ నిండుగా వేసి దేవుడి పటాల దగ్గర పెడతానన్నమాట. దీని కిందికి కూడా చిన్న చిన్నవి 2 ప్లేట్స్ వచ్చాయి. మనం దాని నిండా నాణాలు వేసుకొని కాయిన్స్ వేసుకొని నిండుగా పెట్టేసుకుంటే చూడటానికి పూజ గది ఎంతో బాగుంటుంది. సో ఇక్కడ ఇత్తడి సామాన్లు, పంచలోహాలవి ఏమున్నా సరే అన్నిటికీ కూడా ఇదే అప్లై చేసుకొని క్లీన్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఊదిక బత్తీలు పెట్టేవండి, అగరబత్తీలు. ఇది గంట, ఇది కూడా నాకు ఇత్తడిది ఉందన్నమాట. సో దీన్ని కూడా ఇదే లిక్విడ్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇవి చిన్న చిన్నవి దీపాలు అన్నమాట. దేవుడి గదిలో ఫొటోస్ ముందు అటు ఇటు పెట్టడానికి ఈజీగా అయిపోతుంది. పెద్ద కుందులు ఉన్నవి, చిన్నవి ఉన్నవి, ఇంకా వెండివి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఇత్తడివే క్లీన్ చేస్తున్నాను కాబట్టి అవే తీసుకొని వచ్చి ఈ అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని అప్లై చేసి అంతా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇవేనండి ప్లేట్లు. ఆ చిన్న బిందెల కిందకి ప్లేట్స్ ఉన్నాయి 2, వాటికి కూడా అప్లై చేసి పెట్టేసి తర్వాత అన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద శ్రమ అవసరం లేదండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి, మెరుస్తూ ఉంటాయి. రెండు ప్లేట్లు అయిపోయాయి కదా. ఇంకొకటి కూడా ఊది కడ్డీలు పెట్టుకునేది ఉందన్నమాట. ఇది ఫ్లవర్ లాగా ఉంది. ఇది కూడా పంచలోహాలుతో తయారు చేసిందనమాట. దీనికి ఇట్లా ఫ్లవర్ లాగా మంచిగా వచ్చింది. ఇవన్నిటిని మంచిగా అప్లై చేసాం కదా, ఇక వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మీకు తొలి ఏకాదశి విశిష్టత చెప్తాను. మన మొదటి తెలుగు పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగ మనకి హిందువులకి మంచి పర్వదినంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీంతోనే మనకి అన్ని పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ తొలి ఏకాదశి అంటే చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. దీని తర్వాతే కదా మనకి వినాయక చవితి, దసరా, దివాళీ, సంక్రాంతి అలా అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. దీన్నే మనం తొలి పండుగగా విశిష్టంగా చూస్తామన్నమాట. తొలి ఏకాదశిని శయనైక ఏకాదశి లేదా హరివాసరం అని కూడా అంటారు. ముఖ్యంగా పేలాల పండుగ అంటారు, లేదా పేలాల పిండి కంపల్సరీగా నైవేద్యం పెట్టి తింటారనమాట. దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి కదండి, బయటనే తెచ్చుకొని దేవుడికి నైవేద్యం చేసుకోవచ్చు. ఇది ఆషాఢ మాసంలో వస్తుందండి. శుక్ల ఏకాదశి రోజున ఈ పండుగ చేసుకుంటాం.
మనకి ఈసారి జూలై 29కి వచ్చింది తొలి ఏకాదశి పండుగ. నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో ఆ రోజు కూడా దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నిటికీ అదంతా అప్లై చేసి క్లీన్ చేస్తున్నాను కదా. ఇక క్లీన్ అయిపోయింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మురికంతా పోయిందనమాట. ఇవన్నీ కూడా వాటర్లో ఒకటొకటిగా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ తుడిచి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అన్నిటిని నీళ్ళు పెట్టి కడుగుతున్నానండి.